కనుక లేకపోతే కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలో లేదనుకుంటారు. వచ్చే ఓటర్స్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచన రాదు. కాబట్టి మీరు ఇప్పటి వరకు చేసిన కృషికి ఇది చాలా అవసరం. ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో వాళ్ళకి మనం గుర్తు చేయాలి కాంగ్రెస్ పార్టీ గురించి, అసలు గురించి. కాబట్టి ప్రతి బూత్ బయట 200 మీటర్స్ దాటి మనం ఒక టేబుల్ పెట్టుకొని కార్యకర్తలు పెట్టాలి. ఆ విధంగా పెట్టేదానికి డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధంగా ఉన్నారా? ఉన్నారా? ప్రతి బూత్ పథకాలు ఉండాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేరు అనుకుంటారు. చేస్తారా? ప్రతి డివిజన్ ప్రెసిడెంట్ మీరు కనుక అక్కడ టేబుల్ పెట్టి మనుషులు పెట్టకపోతే పోస్టర్ కూడా మీకు ఇస్తున్నాం. ఆ పోస్టర్లో తర్వాత మోడల్ బ్యాలెట్ పేపర్ వాటి నాది చూపిస్తే ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ తాలూకా పార్లమెంట్ అభ్యర్థి నెంబర్ 1, పార్లమెంట్కి నెంబర్ 1లో బటన్ నొక్కాలి. పార్లమెంట్కి నెంబర్ 1లో, అసెంబ్లీకి నెంబర్ 4లో బటన్ నొక్కాలి. అసెంబ్లీకి నెంబర్ 4లో. పార్లమెంట్ తాలూకా అస్తం గుర్తు తెల్ల కాగితం మీద ఉంటుంది. అసెంబ్లీ తాలూకా అస్తం గుర్తు పింక్ కాగితం మీద ఉంటుంది. పార్లమెంట్ తాలూకా అస్తం గుర్తు 1వ నెంబర్లో ఉంటుంది. అసెంబ్లీ తాలూకా అస్తం గుర్తు 4వ నెంబర్లో ఉంటుంది. ఇవి చెప్తే పోలింగ్ బూత్లో వెళ్ళే వాళ్ళకి మైండ్లో అస్తం గుర్తుంటుంది. అక్కడికి వెళ్ళాక ఓటు వేద్దామన్న ఉత్సాహం అనేది ఉంటుంది. ఎవరు లేరనుకో ఏమనిపిస్తుంది చెప్పండి? మీరు ఓటుగా వెళ్ళినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరు లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ ఫైట్లో లేదు, క్యాండిడేట్ కూడా లేడు, అస్తం గుర్తు లేదు అన్న భావన వస్తుందా లేదా ఓటర్స్కి? కాబట్టి మన డివిజన్ ప్రెసిడెంట్స్ అందరూ కూడాను మీకు ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి ఆర్థిక సహాయం మీ ఎమ్మెల్యే గారు అందిస్తారు. అందులో ఎటువంటి అనుమానం పడవలసిన అవసరం లేదు. ప్రతి బూత్ దగ్గర ఒక 4 కూర్చోబెట్టడానికి మీరు తప్పకుండా ప్రయత్నం చేయాలి. అది ఒక్క విషయం. అది బూత్ బయట జరిగే పని. బూత్ లోపల పోలింగ్ ఏజెంట్లు పెట్టాలి. 2 పోలింగ్ ఏజెంట్లు పెట్టాలి. అసెంబ్లీకి ఒకళ్ళు, పార్లమెంట్కి ఒకళ్ళు. ఆ 2 పోలింగ్ ఏజెంట్స్ని ఆ పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎప్పుడు లోనికి రాణిస్తారంటే వాళ్ళ చేతిలో మన ఎమ్మెల్యే గారి ఆర్డర్ ఉండాలి. ఎమ్మెల్యే గారి సంతకంతో, ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ ఏజెంట్ సంతకంతో ఒక ఆర్డర్ ఉండాలి. ఆ ఆర్డర్ ఫామ్ 10లో ఉంటుంది. ఫామ్ 10లో. కాబట్టి మన పోలింగ్ ఏజెంట్స్ ఆ ఫామ్ 10 2 కాపీలు తీసుకొని వెళ్ళాలి. ఆ ఫామ్ 10లో ఫోటో కూడా ఉంటుంది. ఓటర్ ఐడి కాపీ కూడా ఇవ్వాలి. పేరు ఐడి కూడా రాసిస్తే అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళని ఆ పోలింగ్ బూత్లో కూర్చోబెడతారు. కాబట్టి మీరందరూ కూడాను మీ పోలింగ్ బూత్లో పోలింగ్ ఏజెంట్స్కి ఫామ్ 10 ఇప్పటి వరకు ఎన్ని తయారైంది, ఇంకా ఎన్ని తయారు కావాలి అనే విషయం మీద మీరు శ్రద్ధ వహించి, ఇంకా ఎవరైనా ఫోటోలు ఇవ్వకపోతే, ఇంకా ఎక్కడైనా పోలింగ్ ఏజెంట్స్ పేరు రాకపోతే ఆ పేరు తెప్పించుకొని ఫామ్ 10 రెడీ చేయండి.